గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నా కొడుక్కి నీకు ఎంగేజ్మెంట్ అయిన మరుక్షణమే నువ్వు నా కోడలివైపోయావు. అత్తయ్య అని పిలిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. సరే అత్తయ్య, అలాగే పిలుస్తాను. చెప్పండి అత్తయ్య, నాతో ఏమైనా పనుందా? నీతో ఒక పని చేయిద్దాము అని కాల్ చేశాను. చెప్పండి అత్తయ్య, ఏం చేయాలి? నేను మొదలుపెట్టిన వ్రత దీక్షని కాబోయే కోడలిగా నువ్వు పూర్తి చేయాలి. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య. నేను ధనుర్మాత వ్రత దీక్ష చేశాను. రేపటితో వ్రతం పూర్తవుతుంది. 5 కన్నెపిల్లలకి వాయనం పెట్టి పంపాలి. అది నేను చేయకూడదు. కాబట్టి నువ్వు వచ్చి ఈ వ్రతం పూర్తి చేయాలి. మీ అమ్మా నాన్నల్ని కూడా పిలుస్తాను. సరే అత్తయ్య. ముఖ్యంగా జ్యోతి వాళ్ళని కూడా పిలిస్తే బావుంటుందని నేననుకుంటున్నాను. తను కూడా పెళ్లి కూతురు కాబోతోందని నేను విన్నాను. పెళ్లి కాబోయే ఆడపిల్లలు వాయినం తీసుకుంటే చాలా మంచిదంట. నా తరపున నువ్వే వెళ్ళి స్వయంగా పూజకి జ్యోతి వాళ్ళని పిలువు. అలాగే అత్తయ్య. ఒకవేళ జ్యోతి రావడానికేమైనా ఇబ్బంది పడుతుందేమో నువ్వే నచ్చచెప్పి పూజకొచ్చేలా చూడు. నేను చూసుకుంటాను అత్తయ్య అంతా. సరేనమ్మా, ఉంటాను మరి. గుడ్ నైట్. గుడ్ నైట్ అత్తయ్య. అమ్మా, ఈ పూజ కేవలం రాజీవ్ మనసులో జ్యోతి స్థానాన్ని పూర్తిగా చెరిపేయడానికి మాత్రమే. ఏవో మాధవి, నువ్వేమైనా చేయగాని నా మనవడు బాధపడకుండా చూడు, అంతే. అమ్మా, నా కొడుకు బాధపడుతూ ఉంటే నాకు మాత్రం బాధగా ఉండదా? అదంతా నాకొదిలే, నేను చూసుకుంటాను. మీ అత్తగారి ఫోను నేను చాలా హ్యాపీ చేసినట్టుంది. అవును శృతి, మా అత్తయ్య చాలా మంచిది. పెళ్లి కాకముందే నాకు కోడలిగా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారే, ఇక పెళ్ళైతే ఇంకెంత బాగా చూసుకుంటారో. యు ఆర్ సో లక్కీ అక్క. థ్యాంక్ యూ. ఏయ్, నీ ముందుంటే నీ ముందుకు ఎవరొచ్చినా పట్టించుకోవా? నేను మందు పట్టించేటప్పుడు అనవసరమైన విషయాలు పెద్దగా పట్టించుకోను. మాకు పని పట్టలేక నీ దగ్గరకు వచ్చావనుకుంటున్నావా? గ్యాంగ్ నేసుకుని తిరగడం తప్ప నీకు పని చేత కాదు. నువ్వు పాడితే వినడం మా వల్ల కాదు. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నిజంగానే పని మీద వచ్చాం. మరి ఈ సోదంతా ఎందుకు? వచ్చిన పనేంటో చెప్పు. అదే, ఆ చిన్నబాబమ్మ నువ్వు మళ్ళీ గీయాలి. రెండోసారి గీయడం నా రూల్స్కి విరుద్ధం అని చెప్పాను కదా. పోనీ ఆ అమ్మాయి ఎవరో వెతికి పట్టుకొని నేను ఆల్రెడీ గీసిన బొమ్మను తెచ్చుకో. ఒక్కసారి వదిలేస్తే మాకు తెలిసిన ఈ యదవులను కూడా పట్టుకోవడం కష్టం. ఊరు పేరు తెలియని ఆ అమ్మాయిని ఎలా పట్టుకునేది? నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ బొమ్మ గీవయ్యా. నేను ఎలాగైనా ఆ బొమ్మను తీసుకెళ్ళకపోతే ఆ మేడం నన్ను చంపేస్తుంది. 1,00,000 ఎక్కువైనా పర్వాలేదు, గీసి పెట్టవయ్యా. అయినా సరే నేను గీయలేను. అన్నా, మేడం రేపటికల్లా బొమ్మ తేవాలని మనకు వార్నింగ్ ఇచ్చింది కదన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా వీటితో రేపటికల్లా బొమ్మ గీయించాలరా. రే
అన్న ఒక పని చెయ్యి, కారులో సరుకుంది కదా, ఇలా వెళ్ళి ఆ. అలా పట్టుకొచ్చి. అలాగే అన్న. చిత్రంజన్, ఇదిగో ఈ సరుకు నీకే. అయితే ఇవ్వు. ఆ, రూల్స్ నీకే కాదు మాకు ఉన్నాయి. చిన్న పాప బొమ్మని నువ్వు మళ్ళీ గీస్తే ఇలాంటివి 10 బాటిల్స్ డబుల్ పేమెంట్ ఇప్పిస్తా. అయినా సరే, నో. రేయ్, వీడిని బతిమలాడటం ఏంట్రా? ఈ సరుకు తాగే అదృష్టం ఎవరికి రాసి పెట్టుంటే వాడికే ఇద్దాం. పదండి. ఇదిగో పాత్ర. ఏంటి? కీసిస్తాను కానీ 10 ఫారెన్ స్కాచ్ బాటిల్స్, 5 లక్షల క్యాష్ కావాలి. సరే, రేపటికల్లా గీసి బొమ్మని భద్రంగా మాకు అందజేస్తే నువ్వు అడిగింది ఇప్పిస్తా. చిన్నప్పుడు ఫోటో జాగ్రత్తగా గీ. మళ్ళీ చెప్తున్నా, రేపటికల్లా బొమ్మ గీయటం పూర్తి చేస్తేనే నువ్వు అడిగింది ఇప్పిస్తా. రేయ్, ఫోటో ఇవ్వరా. పని పూర్తి కాగానే మేడంకి ఫోన్ చేసి నీకేం కావాలో డిమాండ్ చెయ్యి. నేను చెప్తే నాకు కమిషన్ అనుకుంటుంది. ఇదిగో తీసుకో. మేడం ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది కదా? సరే, త్వరగా కానీ పదండ్రా. ఉమ్. బాగా అలసిపోయి వచ్చినట్టున్నారు. కాస్త రిలాక్స్ అవ్వండి.